హాయ్ అండి. ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అటుకులు మిర్చిరండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ సూపర్ ఉంటుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదా ఎవరైనా మన ఇంటికి బంధువులైనా లేదా స్నేహితులైనా ఎవరైనా వచ్చినప్పుడు చాలా క్లిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అటుకులు మిర్చి ముందుగా అటుకులను అయితే జల్లిగంట తీసుకొని ఇలా జల్లిచ్చినట్టు అనాలండి. చిన్న చిన్నవి ఉంటే కిందకి వెళ్ళిపోతాయి. అప్పుడే ఆయిల్లో వేసినప్పుడు మాడకుండా ఉంటాయండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇలా జల్లిగంటలో వేసుకొని అటుకుల్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే తీసేదానికి ఈజీగా ఉంటుంది. ఇలా వీటిని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. చూడండి, అటుకులు బాగా ఫ్రై అయ్యి పొంగాయి కదా, కనిపిస్తున్నాయా? పైకల్లా వచ్చాయి కదా. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు తీసుకోవాలి. నీట్గా ఈ ఆయిల్నంతా అలా ఇదిలిచ్చినట్టుగా అనేసి తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా కొంచెము కదిపినట్టు అనుకొని వేసుకోవాలండి, లేకపోతే ఆయిల్గానే ఉంటాయి. తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లో వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ కూడా ఏం పెద్ద పీల్చలేదు. మనము అటుకుల్ని ఫ్రై చేసేటప్పుడు బాగా ఆయిల్ కాగిన తర్వాత ఫ్రై చేసుకుంటే ఆయిల్ పెద్దగా పీల్చవండి. ఈ అటుకులు అలా నలపంగానే పొడి పొడి అయిపోతున్నాయి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలర్ కూడా పెద్ద మారకూడదండి. తర్వాత వచ్చేసి తినే శనగపప్పు కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా జల్లిగంటలో వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకుంటే శ్రమ లేకుండా ఉంటుందండి. ఆయిల్లో వేస్తే ఇవి తీయాలన్నా కొంచెం టైం పడుతుంది, ఆలోపు మాడిపోతాయి. అందుకని ఇలా ఫ్రై చేసుకోండి. ఈ శనగలు కూడా బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకుందాము. ఆయిల్ అంతా ఇలా ఇదిలిచ్చినట్టుగా అనాలండి, ప్రతిదానికి అంతే. ఇప్పుడు వీటిని కూడా సర్వింగ్ బౌల్లో వేసుకుందామండి. తర్వాత వచ్చేసి వేరుశెనగపప్పు, వీటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీ అండి, ఇలా ఫ్రై చేసుకుంటే శ్రమ లేకుండా ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ వేరుశెనగపప్పు అయితే కొంచెం చిటపటమనే సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది, లేకపోతే చేదుగా ఉంటాయండి ఎక్కువగా ఫ్రై అయినా కూడా. అందుకని కొంచెం సౌండ్ రాగానే తీసేద్దాము. ఇదిగోండి, వినిపిస్తుంది కదా, సౌండ్ వస్తున్నాయి అంటే బాగా ఫ్రై అవుతున్నాయండి. ఇలా సౌండ్ రాగానే తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్ అంతా అలా ఎదిలిచ్చినట్టు అనేసి నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఆయిల్ ఏం లేకుండా అలా కదిపితే సరిపోతుంది, ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు అయితే చాలా తొందరగా ఫ్రై అవుతుందండి, చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఎక్కువగా మాడిపోతుంది. ఇలా ఫ్రై అవ్వగానే తీసేయాలండి, చాలు ఇలా ఫ్రై అయితే. ఇప్పుడు ఈ కరివేపాకుని తీసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకుందాము. చూడండి, బాగా ఫ్రై అయింది. తర్వాత వచ్చేసి సౌండ్ కూడా వస్తుంది కదా, గలగలమనే సౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు కూడా అలాగే కొంచెం కలర్ మారితే సరిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హెవీగా పెడితే మళ్ళీ మాడిపోతాయి. ఇదిగోండి, ఇలా కలర్ మారితే సరిపోతుంది జీడిపప్పు. వీటిని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు వెల్లుల్లిపాయి కచ్చా పచ్చాగా అలాగా కొంచెం దంచి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్గా అలా పొక్కు తీసేసి అలా కచ్చా పచ్చాగా కొంచెం అలా దంచినట్టుగా అనేసి వేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మళ్ళీ మాడుతాయి. చాలు. ఇప్పుడు దీన్ని కూడా సర్వింగ్ బౌల్లో వేసుకుందాము. ఇవి మళ్ళీ ఎక్కువగా మాడినా కూడా చేదుగా అవుతాయండి, అందుకని అలా ఫ్రై చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కొంచెంసేపు చల్లారుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు తొక్క తీయకుండా, కొంచెం సాల్టు, కొంచెం కారము అంటే 1 టీ స్పూన్ అనుకోండి, చిటికెడంతా పసుపు. ఇప్పుడు వీటన్నిటితో ఈ మిక్సర్లోకి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి.
చూసారా, కనిపిస్తుంది కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్లు సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం నువ్వులను కూడా వేసుకొని, తెల్ల నువ్వులు అండి ఇవి, తెల్ల నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం చిటపటమనే సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. అంటే అన్నీ పచ్చివి తీసుకున్నాం కదా, అందుకని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిలోనే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అటుకుల మిక్సర్లో వేసుకుందామండి. ఇప్పుడు వీటిని చేత్తోనే కలుపుకోవాలి. గరిటె పెట్టి కదిపితే ఈ కరివేపాకు అంత పొడి పొడి అయిపోతుంది. అందుకని చేత్తోనే అలా కలుపుకోవాలండి. మరి ఎక్కువగా నలిపినట్టు కాకుండా కొంచెంగా అలా ఫ్రెష్ చేస్తున్నట్టు కలుపుకోవాలండి. ఇలా ఫ్రెష్ చేస్తున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఈ మసాలా పౌడర్ అంతా ఈ అటుకుల మిక్చర్లోకి కలిసేటట్టు కలుపుకోవాలండి. నేనైతే పిల్లలు తినేది కాబట్టి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి చేశాను కదా మసాలా పౌడర్. చూశారు కదా మీరు ఎక్కువగా కావాలన్నా వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోండి, ఇంకొంచెం సరిపోతుంది. ఓకేనా, అంతేనండి. ఈ అటుకులు మిక్చర్ తయారు చేయడం విధానం అంతేనండి. చూశారు కదా, చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేసి కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా సుమాస్ తెలుగింటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం. అందాక బాయ్ అండి.